అండ్ ప్రొడ్యూస్ చేసే విషయంలో కూడా చాలామంది ఇండస్ట్రీకి వస్తుంటారు. ఇంతకుముందు మీరు అన్నట్టు పేషెన్స్ లేకుండా ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియకుండా ప్రొడ్యూస్ చేసేసి కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. ఒక నిర్మాతగా పైకి ఎదగాలంటే, ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వాలంటే వాళ్ళకు ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటంటే? ఇప్పుడు ఒకప్పుడు నేను చెప్పిన గోల్డెన్ పీరియడ్లో పాయింట్ ఏంటమ్మా, అప్పట్లో కొంచెం ట్రస్ట్ ఫ్యాక్టర్ బెటర్గా ఉండేది. అవును. ఇవాళ రోజున ఎవడే నమ్మట్లా. అంటే బేసిక్గా ఇండస్ట్రీని అంతకుముందు డిస్ట్రిబ్యూటర్ మధ్యలో, ఒక ప్రొడ్యూసర్ మధ్యలో, థియేటర్ మధ్యలో డిస్ట్రిబ్యూటర్ అన్ని ట్రస్ట్ ఉండేది. నా ట్రస్ట్ ఆఫ్ గాన్. సో నువ్వు అన్నట్టు ఏంటంటే ప్రొడ్యూసర్స్, నేను వాట్ ఐ టెల్ దమ్ ఇస్, నేను ఛాంబర్లో ఉండగా కూడా ఎవ్రీ మంత్ వీ యూస్ టు హ్యావ్ వన్ మీటింగ్. అంటే ఒక సిస్టమ్ తీసుకొచ్చామాట. ఏంటంటే హూవర్ వాంట్స్ ప్రొడక్షన్ హౌస్ కోసం అప్లికేషన్ పెట్టి వాంట్ టు జాయిన్ ది చేంబర్, వాళ్ళకి మెంబర్షిప్ ఇచ్చే ముందు ఒకరోజు అందరినీ పిలిచి వి గివ్ దమ్ కౌన్సిలింగ్, టాక్ టు దమ్, ఇంటరాక్షన్ సెక్షన్ లాగా. సో ఆల్మోస్ట్ ఫర్ 4-5 years అయిపోయింది డూయింగ్ ఇట్. వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఇది వ్యాపారమే, రండి, బట్ ఒకటి ఏంటంటే వచ్చినప్పుడు అవగాహన చేసుకుంటండి. యూ ట్రై టు స్పెండ్ సమ్ టైమ్ టు లర్న్ ద బిజినెస్. మన దగ్గరికి వచ్చే వాళ్ళు చాలామంది చాలా వ్యాపారాలు చేసి ఉంటారు, వ్యాపారాలు చేసిన వాళ్ళు వస్తుంటారు. బట్ ఈ వ్యాపారం వేరండి. ఈ వ్యాపారంలో మీరు వచ్చి అవగాహన చేసుకోవాలి. 1 year యూ స్పెండ్ ఇన్ ట్రైంగ్ టు లర్న్ ద బిజినెస్ అండ్ దెన్ పుట్ ఇన్ మనీ. అవగాహన లేకుండా ఈ మధ్యకాలంలో ఏమైపోయిందంటే చాలామంది మీడియేటర్లు, దట్ కైండ్ ఆఫ్ పీపుల్ హ్యావ్ కమ్ ఇన్ టు ద మార్కెట్. ఏంటంటే మనకు వాళ్ళ పబ్బం గడుపుకుంటాకి, ఏమంటే నా దగ్గర ఒక హీరో ఉన్నాడు, నా దగ్గర డైరెక్టర్ ఉన్నాడు, మీ దగ్గర డబ్బు ఉందో పెట్టేయండి, మీకు 2 నెలల్లో సినిమా అయిపోతుంది, 3వ నెలలో మీకు ఓటీటీ కొనేస్తాడు. సో వాళ్ళు కూడా ఏంటంటే అవగాహన చేసుకోకపోవటం వల్ల ఏంటంటే, ఇది బేసిక్గా గ్లామర్ ఇండస్ట్రీ అమ్మా. సినిమా ఇండస్ట్రీ గ్లామర్ ఇండస్ట్రీ, వెరీ అట్రాక్టివ్, రైట్? వాళ్ళకు కూడా ఏంటంటే టక్ మంది జంప్ ఇన్ టు ఇట్. వన్స్ దే జంప్ ఇన్ టు ఇట్, దెన్ దే రియలైజ్ దట్స్ టూ లేట్ బై దెన్ కదా. సో నాకు ఆ మీటింగ్ చెప్పిన చాలామంది చెప్పారు మేము ప్యాషన్తో వచ్చామంటారు. ఈ మధ్య ప్యాషన్ అనే వర్డ్ చాలా ఈజీగా వాడేస్తుంది, రియల్ మీనింగ్ లేకుండా. కొంతమంది ఏంటంటే దే కమ్ బికాస్ ఆఫ్ రియలీ కమ్ ఫర్ ప్యాషన్. Some people have come because childhood they had the passion and now they have the money, time to do it. And some people are coming only for the sake of recognition. మా దగ్గర డబ్బు ఉంది, నా పక్కింటోడు గుర్తుపడతలేదు అనేది కొంతమంది వస్తుంటారు. Some people agenda is we have earned lot of money overseas. Now we want people in India to recognize us. We want to go into politics. Politics అంటే రికగ్నిషన్ అంటే ముందు చేయాలి. అట్లాంటి వాళ్ళు కొంతమంది అంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంని చూస్తుంది అనమాట ఈ కోవలో. సో నేను చెప్పేది ఏంటంటే వాట్ ఎవర్ రీజన్ యూఆర్ కమింగ్ ఇన్ ఫర్, యూ స్టిక్ టు దట్ రీజన్. వచ్చినాక దీని మీద ఒక కాళ్ళు, దాని మీద ఒక కాళ్ళు పెట్టవాకండి అని చెప్పడం జరుగుతుంది. ఇట్లాంటివన్నీ చెప్తుంటే గ్రౌండ్ రియాలిటీస్ చెప్తామమ్మా. గ్రౌండ్ రియాలిటీస్ ఆర్ వెరీ హార్ష్ అండ్ పీపుల్ డోంట్ లైక్ ఇట్. అదేంటి మేము సినిమా తీద్దామంటే ఈ రియాలిటీస్ బాబు, ఈ తప్పులు, మేము కూడా అన్ని తప్పులు చేసిన వాళ్ళమే, తప్పులు చేస్తే ఎక్స్పీరియన్స్ ఏంటో మేము గడ్డించిన వాళ్ళమే. ఇట్లా జరుగుతుందని చెప్తున్నాం. మీరైనా కొత్త తప్పులు చేసాక మేము నేర్చుకుంటాం. ఏ తప్పులు చేస్తే ఇదే ఉంటుంది ఎక్స్పీరియన్స్ కదా. సో ఇట్లాంటివన్నీ కూడా చెప్పడం జాగ్రత్తలు, కానీ హౌ టు మేక్ యువర్ అగ్రిమెంట్స్, హౌ టు డూ దిస్ అనేది. ఎందుకంటే అందరూ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది రియల్ ఎస్టేట్ అనే ఒక వ్యాపారం ఉంది. దాంట్లో భూమి కొనాలంటే ఒక 10 మంది లాయర్ల దగ్గర సంవత్సరం తిరుగుతారు, అంతా ఓకే చేస్తారని కొందరు. కానీ సినిమా చేయాలంటే మటుకు ఎవడో ఒకటి చెప్పిన మాటని వేసి వచ్చేస్తారు, తప్ప నమ్మేసి డబ్బులు పెట్టేస్తారు. పాపం హార్డ్ అండ్ మనీ కదా. వన్స్ యూ పుట్ ఇన్ హౌ యూ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. దాని తర్వాత ఏంటి, సార్ నేను నమ్మాను, మోసం చేశాను అంటాడు. డబ్బు పోయిన దానికంటే ఆ మోసానికి బాధ ఎక్కువ ఉంటుంది, డిప్రెస్ అయిపోతుంది, అంతే కదా. సో ఇవన్నీ చెప్పడం జరుగుతుందన్నమాట. సో ఇట్స్ గుడ్ బిజినెస్ ఇఫ్ యూ అవగాహన చేసుకుని జాగ్రత్తగా చేసుకుంటే గుడ్. గ్యారంటీ సార్ ఈ సినిమా ఇండస్ట్రీలో ఇవాటి నేను చేసే సినిమాకి గ్యారంటీ ఉండదు. ఆఫ్టర్ ఆల్ దీస్ ఇయర్స్ దిస్ నో గ్యారంటీ. ఇట్స్ హై రిస్క్ బిజినెస్. ఇవన్నీ తెలిసినాయి, హై రిస్క్ బిజినెస్, దిస్ నో గ్యారంటీ. జాగ్రత్తగా చేసుకోవాలి, అన్నిటికీ ఓకే అంటేనే రావాలి. నీ అఫోర్డబుల్ అంటే ఒకటి ఏంటంటే అఫోర్డబుల్ లాస్ ఉండాలి. నువ్వు ఒక సినిమాతో డబ్బులని పెట్టేసి మొత్తం పోగొట్టుకుని, దట్స్ నాట్ ద వే యూ డూ ఇట్. దిస్ సంథింగ్ కాల్డ్ అఫోర్డబుల్ లాస్. ఓకే, అన్ని సినిమాలు నడుస్తాయి గ్యారంటీలో. ఒక సినిమా పోయినా కానీ ఓకే దిస్ లాస్ ఐ కెన్ అఫోర్డ్, మళ్ళీ ఐ కెన్ మేక్ 1 more film అంటే ఉండాలి. నా దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 10 రూపాయలు ఉంది, ఓకేనా, రూపాయి పెట్టి దిగు, 9 రూపాయలు పెట్టాలి. ఇక్కడ 10 రూపాయలు పెట్టి 11వ రూపాయి అప్పు తెచ్చి 10 రూపాయల వడ్డీకి చేస్తే ఏమవుతుంది? నువ్వు సఫర్ అవుతావు, నీ ఫ్యామిలీ సఫర్ అవుతుంది. నువ్వు వెళ్ళేది అంటే సినిమా ఇంతేరా అని బ్లేమ్ చేస్తావు, తప్పు మనలో పెట్టుకుని కదా. అండ్